ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రతనాలతో వ్యాపారం చేసుకోవచ్చు కానీ ఆరోగ్యాన్ని బాగు చేయలేం సామి. అంటే పంచకమణితో ప్రయోజనం లేదు అంటారా? దాని గురించి మాట్లాడకండి అంటే మళ్ళీ అదే మాట మాట్లాడతారంటమ్మా. ఇదంతా కాదు గాని మా తమ్మికి ఏం జరిగితే చేతికి చలనం లేకుండా పోయిందో అది ఒక్కటి చెప్పండి చాలు, మిమ్మల్ని నమ్ముతాం. చెబుతాము తండ్రి. అయ్య చేతికి పురుగు కుట్టినాదనుకుంటా. పురుగు కాదు, తేలు. అదే అని నేరుగా చూసిన వాళ్ళైతేనే చెప్పగలుగుతారు. క్రిమికీటకాలని చెప్పినా సరే కరెక్ట్ గానే చెప్పినట్టు బ్రో. మీరంటున్న పంచకమణి చేతులు మారిందే కాని ఈ సామి చేతికి రాలేదు సామి. కరెక్టే. గజగండ అనే మాంత్రికుడు మా అక్క చేతిలో ఉన్న మణిని తీసుకుని ఉడాయించాడు. దానికోసం ఎదురు చూస్తే మటుకు తెచ్చిస్తారా? అది లేకపోయినా విశాల్కి నయమయ్యే దారి ఉందా ఇంకన్న స్వామి? ఎందుకుండదు తల్లి, ఉండనే ఉంటుంది. ఈ తండ్రిని కన్న తల్లిని రమ్మనండి, దారి మార్గం చూపుతాం. వెళ్ళండి, మీ దారిని మీరు వెళ్ళిపోండి. ఎందుకు స్వామి? ఎందుకంటే అల్లుడిని కన్న తల్లి గాయత్రక్క చనిపోయి చాలా ఏళ్ళైంది. ఇంకెక్కడి నుంచి వస్తుంది? పునర్జన్మ ఎత్తే ఉండాలి కదా స్వామి. నిజమే అమ్మా, మా అమ్మ పునర్జన్మ ఎత్తింది. కానీ ఇక్కడ లేదు, అసలు ఎక్కడుందో కూడా తెలీదు. హరోం హర శివశంకర. ఆ తల్లి పేరును ఇంకెవరికీ పెట్టలేదా ఏంది సామి? మేము పెట్టక ముందే గాయత్రి అన్న పేరు గల పిల్లకు మా అక్క పాలిచ్చి దత్తత తీసుకుని మరీ ఈ ఇంట్లో పెట్టుకుంది. అదిగో మాటల్లోనే వచ్చేసింది. కొంపదీసి ఈ పాపే గాయత్రత్తయ్యని ఈ సుంకమ్మ ఎంకన్న చెప్పేస్తారా ఏంటి? తను జోగయ్య శాస్త్రి గారి మనవరాలు. తల్లిదండ్రులు లేరని మేం దత్తత తీసుకున్నాం. తన పేరు కూడా గాయత్రీదేవిగా పేరు మార్చేశాం. ఆ మాత్రం చాలయ్యా. చెలరేగిపోతారా? ఏ హాసిని, ఎందుకలా మాట్లాడతావు? పాపం వాళ్ళు విశాల్కి మేలు చేయాలని చూస్తున్నారు కదా. వద్దులేమ్మా. అదేంటి నాన్నా? నైని గుడి నుంచి వచ్చుంటే బాగుండేది. తను లేకుండా పెద్ద మరదలు వచ్చేంత వరకు వీళ్ళని ఇంట్లోనే ఉండమంటావా? రే విక్రాంత్, గెస్ట్ రూమ్ చూపించు. అన్నంత పని చేసేలా ఉన్నారు. ఎవరో ఏంటో ఇంతసేపు ఉండనివ్వటమే ఎక్కువ. నిజమే, సుంకమ్మ ఎంకన్నను ఇద్దరిని ఒకే గదిలో ఉంచితే ఇంకేమైనా ఉందా? వదినా, వాళ్ళు ఉండాలని కాదు. వాళ్ళ టైం వేస్ట్ చేయడం ఎందుకు? డబ్బులిచ్చి పంపించేయండి. మీరు మాకు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు సామి. మీ చెయ్యి నయమైతే అదే మాకు సంబరం. అంతే గదయ్యా. లోపలికి రాగానే పొడి జల్లి మూర్చపోయేలాగా చేస్తే బిడ్డని ఎత్తుకుపోవచ్చు. గాయత్రి, రామ్మా. కూర్చోండి. కూర్చోమ్మా, రా. దుప్పటి మా మీద కప్పు నాయనా. కాని వాళ్ళడు ఇటువరా.
లోపలికెళ్ళిన గాయత్రి భయపడుతుందేమో. వాళ్ళ నాన్నతో ఉంది కదమ్మా, భయపడదులే. భయపెట్టించే రకం గాయత్రి. భయం అంటే తనకి తెలీదు, కావాలంటే తెలిసేలా చేస్తుంది. గాయత్రి గట్స్ ఉన్న బేబీ. హరోం హర 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 మహాదేవ శంభో శంకర. ఏం కాదులే సామి, నీ చెయ్యే నయమైతాది. కళ్ళు తిరుగుతున్నాయా సామి? మత్తు ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకు? ఏం చేస్తున్నారు? త్వరగా కాని పిల్లని ఎత్తుకుపోవాలా? తీ, ఆ దారం తీ, కట్టు, చేతికి కట్టు. కట్టే చుట్టే. నాకు స్పృహ తప్పినట్టుగా అనిపించిన గాయత్రి నా చేయి పట్టుకొని పైకి లేపిందంటే మిమ్మల్ని పట్టి నలిపోయమనే. ఎవరు మీరు? ఎవరో? ఏయ్, ఏయ్. వదులు, వదులు, వదులు. ఏం చేయాలని వచ్చారు? నా బిడ్డని ఎత్తుకుపోవాలని ఎందుకు అనుకుంటున్నారు? వదిలించుకో, 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 వదిలించుకో. అయ్యో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.